హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డు లిస్ట్ అంటూ ఓపెన్ అయిపోయిందండి. ఈ లిస్టు ఎక్కడ చూడాలి? మనకి ఈ పేర్లు ఎక్కడ తెలుసుకోవాలి? ఇది లిస్ట్ అనేది మనం ఎలా చూసుకోవాలి? లిస్ట్‌లో మనకి నేమ్ వచ్చిన వాళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు? ఆ లిస్ట్ రాగానే మనకి రేషన్ కార్డ్ నంబర్ వస్తదా? అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. రేషన్ కార్డు లిస్ట్ అంటూ వచ్చేసింది. ఇది మీ గ్రామ పంచాయతీ లేదా మీ మండల ఆఫీస్‌కి వస్తుందండి. అక్కడి నుంచి వీళ్ళు వెరిఫికేషన్ అనేది 26 నుంచి మనకి ఇంటింటి వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఈ గతంలో చూసుకున్నట్టయితే మన కులంగణన సర్వే కూడా చేశారు. ప్లస్ మన ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డు గురించి మనం అప్లై చేసుకున్నాము. దాని గురించి కూడా ఆ వెరిఫికేషన్ కూడా ఇందులో నేమ్స్ రావడం జరిగింది. ఆ లిస్టు ప్రకారమే వీళ్ళు నేమ్స్ అనేది వస్తుంది. ఈ లిస్టుకు అనేది సర్వేకి వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, ఎక్కడెక్కడ చూడాలనేది తెలుసుకున్నట్టయితే ఈ లిస్ట్‌లో మన పేరు వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ హెడ్ నేమ్ వస్తుంది ఫస్టు. ఆ ఫ్యామిలీ హెడ్ నేమ్‌తో పాటు మీరు ఎంతమందిని అందులో యాడ్ చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఏమేమి పెట్టాలి అనే దాని గురించి చూసుకుంటే, కొత్తగా చేసుకునే వాళ్ళకే పిల్లల పేర్లనుకో పిల్లల ఆధార్ కార్డులు తీసుకుంటారు. నెక్స్ట్ ఒక ఫామ్ అనేది వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే నింపేస్తారు. మనం అసలు జస్ట్ వెరిఫికేషన్‌కి నేమ్స్, ఆధార్ నంబర్స్ ఇవి వరకే ఇవ్వడం వరకే మనకి ఉంటుంది. ఈ లిస్ట్‌లో అనేది నేమ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు యాడ్ అయిపోతుంది. ఆ రేషన్ కార్డ్ నెంబర్ కూడా వస్తదనేసి చెప్తున్నారు. ఈ రేషన్ కార్డుకి మనకి వచ్చిన ఆధార్ కార్డు ప్రకారం చేసుకుంటున్నారు కాబట్టి కులంగణనలో మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. అలాగే మీరు ప్రజాపాలనలో కూడా అప్లికేషన్ చేశారా లేదా అనేది చూసుకోండి. ప్రజాపాలనలో అప్లికేషన్ చేయకున్నా గానీ ఇప్పుడు వెరిఫికేషన్ అనేది వస్తున్నారు. మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళేసి విలేజ్ సెక్రటరీ ఉంటాడు. ఆ విలేజ్ సెక్రటరీ దగ్గర మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి ఎంఆర్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ ఎంపీడీఓ ఆఫీస్‌కి, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళేసిన తర్వాత మీదనేది శాంక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తామనేసి చెప్తున్నారు. దాని గురించి కూడా వెరిఫికేషన్ చేశారు. నేను ఒక వీడియో చేశాను. మీకు ఇందిరమ్మ ఇల్లుకి ట్రాకింగ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, మీకు వెరిఫికేషన్ చేసింది ఎవరు, మీకు అనేది సర్వేకి ఏమేమి అడిగారు అనే దాని గురించి ఆ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేసి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి థాంక్స్ ఫర్ ద వాచ్.